జిల్లా గాజువాకలో అక్రమంగా తరలిస్తున్న గాంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాడేరు ఏజెన్సీ నుండి ముగ్గురు 40 కేజీల గంజాను తరలిస్తుండగా మంగళపాలెంలో పట్టుకున్న పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో పట్టుకున్నట్టు తెలిపిన ఏసీపీ త్రినాథ్ గంజాను తరలిస్తున్న పూడి ఆనంద్, జి ఉపేంద్ర, ఎస్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. గాంజా తరలించిన, వినియోగించిన ఘటన చర్యలు తప్పవు. ఏసీపీ త్రినాథ్ గంజాను నిలువరించేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు, టీంలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపి గారి సారి ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెట్టడం, ర్యాండమ్ చెకింగ్ చేయడం, ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మన మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఇద్దరు దొరికారు. వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది. ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇది ముగ్గురు దొరికారు. టోటల్ 20 ప్యాకెట్స్ అంటే 40 కేజీస్ గంజాయి. ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు. మనం వాళ్ళ ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు, గురంద్రపాలెం నర్సీపట్నం, గుమ్మిడి ఉపేంద్ర, రత్నంపేట నర్సింపట్నం, సరిపల్లి రామకృష్ణ, కసికోట అనకాపల్లి. వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి 40 కేజీల గంజాయి, ఒక పల్సర్ ద్విచక్ర వాహనం, 2 ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగినా, అమ్మినా, కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం. అట్లనే ప్రత్యేక నిఘా పెట్టండి. దీని మీద ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పట్టుకుని మనం దువ్వాడ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు. అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రాం అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరి సారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. అది త్వరలో సారే చెప్తారు. మేము చెప్పడం పెద్ద సార్ కాబట్టి ఆయన చెప్పిన తర్వాత బాగుంటుంది. ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా. ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం. అలాగే చెక్ పోస్టుల ఉపయోగం ఉంది. ఇది ఎలాగంటే అలా పాడేరు, చోడవరం, సబ్బవరం, మన దువ్వాడ రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. ఇంకా కేజీ వచ్చేసి